అందరికీ కూడా ఫస్ట్ గా మహేష్ గారు ఏదో పొత్తు కోసం ముందు ట్రై చేశారు అంటే ఎలక్షన్స్ ముందు ట్రై చేశారు, టీవీకే చీఫ్ విజయ్ కాదు అన్నారు, సింగిల్ గానే వెళ్తారన్నారు. ఏమో ఇటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి మీరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఫలితాలను చూస్తుంటే మీ అభిప్రాయం ఏంటి? తమిళనాడు విషయానికి వస్తే ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు దేశంలో జరిగినటువంటి ముఖ్యంగా విడుదలవుతున్నటువంటి రిజల్ట్స్ ఏతున్నాయో ఇదంతా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు దీన్ని. ముఖ్యంగా అటు బెంగాల్ కావచ్చు, ఇటు తమిళనాడు కావచ్చు పెద్ద ఎలక్షన్లలో. సో తమిళనాడులో డిఎంకే పాలన ఏదైతే ఉందో పాలన నుంచి విసిగొచ్చినటువంటి ప్రజలు, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ పాలిటిక్స్, తర్వాత కరప్షన్స్, కమిషన్, కలెక్షన్ 3C మోడల్ను తమిళనాడు పబ్లిక్ రిజెక్ట్ చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, ఏఐడిఎంకే ఏదైతే ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి డెఫినెట్లీ అధికారంలోకి వస్తారని చెప్పేసి ఒక భావంతో మేము ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి కొంచెం బీజేపీ వ్యక్తిగతంగా కూడా మా యొక్క ఓట్ షేర్ కావచ్చు, సీట్ షేర్ కూడా డెఫినెట్లీ పెరిగింది. మేము అనుకున్నాం డెఫినెట్లీ ఏఐడిఎం మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఫిర్బీ మాకు మంచి ఫలితమే వచ్చింది. కంపారిటివ్లీ ఈరోజు యాంటీ గవర్నమెంట్ ఏదైతే యాంటీ ఇన్కంపెటెన్సీ ఉందో అది రెండు రకాలుగా స్ప్లిట్ అయింది. ఒకటి టీవీకేకు ముఖ్యంగా జెన్జీ పెద్ద ఎత్తున మద్దతు మనం తెలిపిందని అనుకోవచ్చు. సో దాంట్లో కొంచెం ఆయన విజయ్ గారు సక్సెస్ కావడం, ఎస్పెషల్లీ తమిళనాడు పాలిటిక్స్ లో సినిమా గ్లామర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా దట్ ప్లే కీ రోల్. జయలలిత గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అయితే ముఖ్యంగా తమిళనాడులో హీరో వర్షిప్ చాలా ఎక్కువ ఉంటది. హీరో వర్షిప్ ఏదైతే ఉందో అది కొంచెం తమిళనాడులో కొంచెం ఎక్కువ ఉంటుంది, సినిమా ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా కొంత క్రేజ్. ఆ పాయింట్ నేను ఖండిస్తున్నాను, ఎందుకంటే గతంలో మీరు చెప్పినంత వరకు ఓకే, జయలలిత గాని వీరు గాని విజయం సాధించారు, హ్యాట్రిక్ విజయం అనేది తమిళనాడులో కష్టం, కానీ దాన్ని చేసి చూపించారు. ఈసారి డిఎంకే వస్తుంది అనుకున్నారు, కానీ థర్డ్ ప్లేస్ లో ఎక్కడో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. కమల్ హాసన్ పోటీ చేశారు, ఎక్కడున్నారు అర్థం కాలేదు. తమిళనాడులో అసలు రజనీకాంత్ ఉన్నటువంటి క్రేజే వేరు, అట్లాంటిది పార్టీ పెట్టారు, మళ్ళీ వెనక్కి తిరిగినటువంటి సిచ్యువేషన్. కానీ విజయ్ ఆ విధమైన సిచ్యువేషన్స్ కాదు, దాదాపుగా గెలుపు దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో అదే మేము చెప్పబోయేది కూడా అదే మేడం. పబ్లిక్ ఇచ్చినటువంటి తీర్పును దాన్ని డెఫినెట్లీ మేము రెస్పెక్ట్ చేస్తాం, అనలైజ్ చేస్తాం. డెఫినెట్లీ 2000 ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్, ఇప్పుడు ఇంకా మ్యాజిక్ ఫిగర్ కూడా 118 ఇంకా కావాల్సి ఉంది. మా కేంద్రం నాయకత్వం కూడా ఏం డెసిషన్ తీసుకుంటో కూడా తెలియదు. సో రేపు అక్కడ హంగ్ ఏర్పడే అవకాశమే ఉన్నట్టు సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్లీ బీజేపీ టీవీకే కలిసి కూడా పోయే అవకాశం ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. సో ఎందుకంటే ఈరోజు అక్కడ ముఖ్యంగా సనాతన ఎరడెక్షన్ చేస్తా అని చెప్పినటువంటి అయితే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోవడం డెఫినెట్లీ ఆల్మోస్ట్ ఈజ్ ఆల్సో లూజింగ్ ద 27 మంది సిట్టింగ్ మంత్రులు ఈరోజు వెనుకంజలో ఉన్నారు తమిళనాడులో. అంటే వాళ్ళు ఏ స్థాయిలో కరప్షన్ 15% కమిషన్స్ వాళ్ళు తీసుకున్న కారణంగా ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ. తర్వాత ఆయన మీద అయితే స్టాలిన్ మీద కూడా అయితే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ వాటర్ డిపార్ట్మెంట్ దాంట్లో అయితే ఏదైతే ఉందో క్యాష్ ఫర్ జాబ్స్, ఇది ఒక పెద్ద కుంభకోణానికి ఆయన అక్కడ పాల్పడడం జరిగింది. సో ఇలాంటి వాటి అన్నింటినీ కూడా కలిసి కూడా అక్కడ ముఖ్యంగా ఆయన ఓడిపోవడానికి కారణం. రెండోది నరేంద్ర మోదీ గారి పైన పబ్లిక్ ఉన్న భరోసా కావచ్చు, అదేవిధంగా మేము నూతన పార్లమెంట్లో సింగాల్ తీసుకొచ్చి తమిళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన విధానం కావచ్చు, అదేవిధంగా తమిళ్ కాశీ తమిళ సంఘం పేరు మీద తీసుకెళ్లి వేలాది మంది తమిళ్స్ని తీసుకెళ్లి అక్కడ కాశీ విశ్వనాథుని దర్శనం కావచ్చు, అదేవిధంగా మనమంతా 1 నేషన్ 1 యూనిటీ 1 పీపుల్ అనే ఒక కాన్సెప్ట్ను భారతీయ జనతా పార్టీ తీసుకెళ్ళింది. ఏదైతే ఆర్యన్ ద్రవిడన్ కల్చర్ కాదు, సౌత్ నార్త్ కాదు, వీఆర్ 1 నేషన్ వీఆర్ 1 పీపుల్ అనే ఒక కాన్సెప్ట్ను భారతీయ జనతా పార్టీ పబ్లిక్లో తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ మోడల్ అవుతుందో 3D మోడల్ ఏదైతుందో డెవలప్మెంట్ డిగ్నిటీ డెలివరీ అనేటువంటి ఏదైతే మోడల్ ఉందో దీన్ని నమ్మిరు కాబట్టి ప్రజలు మాకు కూడా మంచి పెద్ద ఎత్తున ఈరోజు సీట్స్ చేయడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా మంచి సీట్స్ సుమారుగా 73 స్థానాలు రావడానికి అన్నాడీఎంకే కన్నా ఎక్కువగా బీజేపీ యొక్క బలం ఎక్కువగా కనిపిస్తుంది అంటారు మీరు.